వెల్కమ్ టు ది పాయింట్. భారత్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజం ఇప్పుడు భారత్లో అడుగు పెట్టబోతోంది. మీడియా నివేదికల ప్రకారం చూసుకుంటే యుఎస్ ఆధారిత రియల్ ఎస్టేట్ సంస్థ ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ పేరుతో భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇప్పటికే భారత్లోని ప్రధాన నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ వాల్యూస్ అనేవి ఎంతగా పెరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ ఇప్పటికే 26 దేశాల్లో తన ఉనికిని నెలకొల్పింది. 17,000 ఏజెంట్స్తో నెట్వర్క్తో ఖాతాదారులకు రియల్ ఎస్టేట్ సేవలను అయితే అందిస్తూ వస్తోంది. ఇప్పుడు ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ అనేది ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ తాలూకా ఒక విస్తరణ సంస్థ. ఇది ఒక ఇన్విటేషన్ ఓన్లీ మాత్రమే అని అక్కడ నెట్వర్క్గా పనిచేస్తుంది. ఇక భారత్లో ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో అయితే కొన్ని నగరాల్లో ఇప్పటికే వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. విలాసవంతమైన జీవనం కోసం ఒక బెంచ్ మార్క్ను నెలకొల్పటమే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ తాలూకా ఒక గుర్తింపుగా చెప్తోంది. ఇప్పుడు భారతదేశం అంతటా కూడా ఒక ప్రత్యేకమైన ఆస్తులతో సంపన్నులు కానివ్వండి, ఇటు ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఒక వేదికనైతే ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు గ్లోబల్ ప్రాపర్టీస్ భారత్లో అడుగుపెట్టడం అనేది, దాని ద్వారా సంపన్న వర్గాలే టార్గెట్గా సంస్థ విస్తరణ కూడా జరపబోతున్నామని కూడా గ్లోబల్ ప్రాపర్టీస్ CEO స్పష్టం చేశారు. ఇక అల్ట్రా లగ్జరీ నివాసాలను కోరుకునే వారికి అపరిమితమైన అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు. భారత్లో ఇప్పటికే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి. అవన్నీ కూడా విలాసవంతమైన భవనాలను నిర్మిస్తున్నాయి, విలాసవంతమైన సౌకర్యాలు ఎమ్యూనిటీస్ కూడా కల్పిస్తున్నాయి. అయినప్పటికీ కూడా భారత్లో అన్ని రకాలుగా అభివృద్ధి నమోదవుతున్న ఇలాంటి టైంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ప్రవేశించడానికి కూడా గౌరవంగా భావిస్తున్నామని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొనడం అనేది ఇక్కడ సంతోషించదగ్గ విషయం. ఇక భారత జనాభాలోని ఎలైట్ సెగ్మెంట్ లక్ష్యంగా కూడా భారతీయ రియల్ ఎస్టేట్లో లగ్జరీ కంపెనీ ప్రాతినిధ్యం వహిస్తుందని ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ హెడ్ శర్మ తెలిపారు. ఇక ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ చేపట్టే ప్రాజెక్టుల్లో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో పెద్ద పెద్ద ఎస్టేట్లు, అలాగే ముంబైలోని అరేబియా సముద్రం విజన్తో ఒక ఉన్నత స్థాయి పెంట్ హౌసెస్ నిర్మాణం ఉంటుంది. వీటితో పాటుగా ఇందాక చెప్పినట్టుగా ప్రధాన నగరాలైన న్యూఢిల్లీలో ఓపెనింగ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఇది ఒక 7 acres ప్లాట్లో హై అండ్ రిటైల్ స్పేస్లు, అలాగే క్లబ్, విలాసవంతమైన హోటల్స్ కూడా ఉండబోతున్నాయి. 1.2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ప్రారంభ వెంచర్లతో ఒకటిగా ముంబైలో 1,200 ఎకరాల్లో ల్యాండ్ అనేది డెవలప్ చేయబోతున్నట్టుగా ఇండియా ఫోర్బ్స్ గ్లోబల్ ప్రాపర్టీస్ స్పష్టం చేసింది. అయితే మొత్తానికి 1.2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్ట్ 10 లక్షల కోట్ల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో నిర్మాణాలను అయితే చేపట్టబోతోంది. ఏదేమైనా విదేశీ కంపెనీ అయినప్పటికీ కూడా భారత్లో కూడా విలాసవంతమైన నిర్మాణాలు చేపట్టేందుకు ఒక రియల్ ఎస్టేట్ రంగం భారత్లో అడుగుపెట్టడం ద్వారా చాలా మందికి ఉపాధి కూడా లభించబోతోంది.